కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్ అగ్రనేతలకి రిలీఫ్ లభించింది. హైకోర్టు తీర్పు మీద మరి ఆ పార్టీ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కాళేశ్వరం అంశంలో అయితే బీఆర్ఎస్ అగ్రనేతలకి ఇది ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. హైకోర్టు తీర్పు మీద పార్టీ శ్రేణులు ఏమంటున్నారు, నేతలు ఏమంటున్నారు? ముందు నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తుంది ఈ కాళేశ్వరం కమిషన్కే చట్టబద్ధత లేదు, కమిషన్ నియమ నిబంధనలు పాటించట్లేదు, నోటీసులు ఇవ్వకుండా విచారణకు పిలవడం, సాక్షులుగా పిలిచి నిందితులుగా పేర్కోవడం, సైంటిఫిక్ టెక్నికల్ ఎవిడెన్స్ ఏమీ లేకుండా దీంట్లో స్కామ్ జరిగిందనో లేకపోతే రకరకాల చిట్ చాట్ల రూపంలో లీక్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా కమిషన్ వ్యవహరించే శైలి కాదు, కమిషన్ పద్ధతిగా లేదు అంటూ ముందు నుంచి కూడా చెప్తున్నారు. దీన్ని ఖచ్చితంగా హైకోర్టు కొట్టివేస్తుందంటూ ఒక ఆశ అయితే బీఆర్ఎస్లో ఉంది. ఎందుకైనా మంచిదని ఒకవేళ హైకోర్టులో వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చినా ఇమీడియట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. హరీష్ రావు ఢిల్లీ వెళ్ళి న్యాయవాదులతో కూడా మాట్లాడారు. సెక్షన్ 8 క్లాస్ B ఏం చెప్తుంది అంటే దాంట్లో క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, కానీ కమిషన్ వివిధ వర్గాల నుంచి కూడా కంప్లైంట్స్ తీసుకుంది. ప్రజల నుంచి అనుకోవచ్చు, రాజకీయ పార్టీల నుంచి అనుకోవచ్చు, వివిధ సంఘాల నుంచి అనుకోవచ్చు, కంప్లైంట్స్ తీసుకుంది. ఆ తర్వాత సాక్షులుగా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కొంతమంది అధికారులను, హరీష్ రావును, ఇరిగేషన్కి సంబంధించినటువంటి సీనియర్ అధికారులందరినీ కూడా పిలిచింది. ఎక్కడైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు, కంప్లైంట్స్ తీసుకున్నప్పుడు ఎవరినైతే నిందితులుగా చేర్చడానికి సాక్షులుగా పిలిచారో వాళ్ళని, ఫిర్యాదుదారులను ఇద్దరినీ కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. దాంతోపాటు ఎవరినైతే నిందితులుగా చేర్చుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకోవాలి, అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి. సో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ అప్పుడు క్యాబినెట్లో చర్చ జరగలేదని ఆరోపణలు వచ్చాయి. ఆ చర్చ జరిగింది, క్యాబినెట్లో అప్రూవల్స్ ఉన్నాయని కొన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశారు. ఇంకొన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడానికి అప్పుడు పార్టీ కూడా సిద్ధంగా ఉండే, కానీ అవకాశం కమిషన్ వాళ్ళకి ఇవ్వలేదు. దాంతోపాటు చాలాసార్లు రిటర్న్గా ఇచ్చారు, ఓరల్గా అడిగారు, క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. ఎవరైతే మా మీద కంప్లైంట్స్ ఇచ్చారో, ఎవరైతే కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని, కాళేశ్వరం ఆలస్యంగా జరిగిందని, కాళేశ్వరంలో టెక్నికల్ థియరీస్ సరిగ్గా పాటించట్లేదని, హడావుడిగా మొత్తం పనులు నిర్వహించారని రకరకాల ఆరోపణలు చేశారు. వాళ్ళందరితో కూడా మాకు క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, ఎదురెదురుగా కూర్చోబెట్టి వాళ్ళ వాదనలు మా వాదనలు కూడా వినాలి అంటూ బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది. కమిషన్కు అదే విషయాన్ని లిఖితపూర్వకంగా రిటర్న్గా కూడా ఇచ్చేసింది. సో ఇవేవి పట్టించుకోకుండా ముందుకెళ్లారు, ఏకపక్షంగా నివేదికను సిద్ధం చేశారు, ఏకపక్షంగా నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. దాని ద్వారా తీసుకునేటువంటి చర్యలు రాజకీయ కోణంలో ఉంటాయి, కానీ ఎక్కడ వాటికి శాంటిటీ ఉండదు. కమిషన్ చట్టబద్ధత లోపించింది అంటూ బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది. అంతకుముందు దీనిపైన ఆరోపణలు చేసింది. హైకోర్టులో కూడా ఇదే రకమైనటువంటి పిటిషన్ దాఖలు చేసింది. సో కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎంపీ వినోద్ కానీ, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తారు. పార్టీ తరపున తన అభిప్రాయాన్ని కోర్టు జడ్జిమెంట్ పైన వివరించన్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.